హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీకు సుకన్య సమృద్ధి యోజన గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో సుకన్య సమృద్ధి యోజన గురించి చెప్పే ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది మీరు క్లారిఫై చేయాలి. నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, అంటే చిన్నపిల్లల గురించి చెప్పట్లేదు నేను, ఆడవాళ్ళు అంటే అది మీ అక్క అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, లేదు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు. ఓకే, సో వాళ్ళకంటూ కొన్నిసార్లు వాళ్ళ నీడ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు దేనికి ఏంటి అన్నది మిమ్మల్ని అంటే మీకు చెప్పరు, కానీ మిమ్మల్ని అమౌంట్ అయితే అడుగుతారు. నాకు అమౌంట్ కావాలి అర్జెంట్ అంటారు. ఆ టైంలో మీరు వాళ్ళు అడిగిన వెంటనే మీరు ఫోన్పే చేయగలిగారా? చేశారా? లేదు అంటే ఆ టైంలో మీ దగ్గర అమౌంట్ లేదా? మేబీ ఆ సిచ్యువేషన్ అందరికీ వస్తుంది. మన బ్యాడ్ టైం అయితే మన దగ్గర అమౌంట్ లేకపోవచ్చు, వాళ్ళకి ఇవ్వలేదు అన్న గిల్ట్నెస్ మనకు ఉండొచ్చు. సో సుకన్య సమృద్ధి యోజన గురించి చెప్తానని చెప్పి ఇదేంటి అని అనుకోవద్దు. దీని గురించి నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో సుకన్య సమృద్ధి యోజన 2015లో మన మోదీ గారు అనౌన్స్ చేశారు అండ్ సక్సెస్ఫుల్లీ అది మంచిగా రన్ అవుతుంది. అయితే అందులో మోదీ గారు ఏమని మెన్షన్ చేశారంటే, మీరు ఎవ్రీ ఇయర్ 250 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1,50,000 వరకు మీరు డిపాజిట్ చేయొచ్చు అని చెప్పారు. సో ఆ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది మల్టిపుల్ అవుతుంది మనకి. ఎగ్జాక్ట్గా ఒక 21 ఇయర్స్ అంటే మెచ్యూర్ డేట్ వచ్చేసరికి మంచి పెద్ద మొత్తంలో వస్తుంది అమౌంట్. అయితే మోదీ గారు ఏమని మెన్షన్ చేశారంటే, ఆ అమౌంట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, లేదు అంటే మ్యారేజ్ పర్పస్ అవ్వచ్చు అని అన్నారు. ఖచ్చితంగా ఈ రెండింటికే మీరు వాడుకోండి అని చెప్పలేదు. సో జస్ట్ చెప్పారంతే మోదీ గారు, ఎడ్యుకేషన్ పర్పస్ లేదు అంటే మ్యారేజ్ పర్పస్ అని. చాలామంది మన ఇండియన్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఏదేమైనా సరే ఊర్లో నా కూతురు పెళ్లి జరిగినట్టు ఇంకెవరు పెళ్లి జరగకూడదు, అంత గ్రాండ్గా చేయాలనుకుంటారు. ఎందుకంటారు చెప్పండి? అంత గ్రాండ్గా చేసి అందరి దిష్టి తగిలి మళ్ళీ మీ కూతురు మీ అల్లుడు కొట్టుకొని అప్పులు పాలయ్యి మళ్ళీ మీ ఇంటి గుమ్మం మీదే కూర్చొని డబ్బులు కావాలి అని అడిగితే అప్పుడు హ్యాపీయా మీకు? అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి మీరు దాచి దాచి డబ్బులు సరిగ్గా తనకి యూజ్ అయ్యే టయానికి మీరు తనకి అంటే ఆ అమ్మాయికి ఎలా యూజ్ అవుతుంది అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మ్యారేజ్కే ఖర్చు పెట్టాలని అంటే అందరూ అలా చేస్తారని నేను చెప్పట్లేదు, బట్ ఎవరో కొంతమంది ఆ మైండ్ సెట్తో ఉంటారు. లేదు అదే అంటే ఆ అమౌంట్తో నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ చేస్తే తనకి మెచ్యూర్ డేట్ వచ్చేసరికి అంటే 21 ఇయర్స్ అంటే అప్పటికి ఆ 71 lakhs మీరు అది కూడా ఇయర్లీ 1,50,000 కడితే అప్పటికి 71 lakhs, అటు ఇటు ఒక 75 అనుకోండి, 75 lakhs. అవి మీకు నాకు తెలిసి ఒక 1 BHK ఫ్లాట్, ఓన్లీ 1 BHK కొనడానికి యూజ్ అవుతుంది తప్ప అంతకు మించి అది పెద్ద ఎక్కువ మొత్తం అవ్వదు. ఎందుకంటే మీకు ఇన్ఫ్లేషన్ గురించి తెలుసు కదా. మీరు అనుకున్నంత గ్రాండ్గా అప్పుడు 75 lakhs అంటే అప్పుడు బతికేయచ్చు అనుకుంటే అది పాసిబుల్ అవ్వదు. అది ఎందుకు ఏంటి అన్నది ప్రీవియస్లీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలా చేయడం కన్నా కూడా మీరు అదే అమౌంట్ని మీ కూతురికి మీ అల్లుడికి ఏదైనా బిజినెస్ చేసుకోమని ఇవ్వండి, లేదు అంటే అది మీ కూతురి మీదే FD చేయండి. ఎలా అయినా సరే ఆ అమౌంట్ తనకే యూజ్ అవ్వాలి. ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ అయితే హ్యాపీ, లేదు అంటే అది మనం మిస్యూజ్ చేసుకోకుండా తనకి ఫ్యూచర్లో ఎలాంటి కష్టం రాకుండా తనకి యూజ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది అంటే నేనేమి కమెంట్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే నా ఒపీనియన్ చెప్తున్నా. నా ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కమెంట్ చేయండి, ఓకే? అండ్ ఇప్పుడు ఇంతకీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు ఒకరు లేదంటే ఇద్దరు పర్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ప్రతి కుటుంబం నుంచి 2 ఆడపిల్లలు ఈ స్కీమ్కి ఎలిజిబుల్. సో
ఈ ఆడపిల్లలకి పేరెంట్స్, తల్లిదండ్రులు లేదు అంటే గార్డియన్స్, ఇంకా పేరెంట్స్ లేని పక్షాన పిల్లల తరపున ఎవరైనా అప్లై చేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ పే చేయొచ్చు, లేదు అంటే ఎవ్రీ ఇయర్. అంటే కొంతమంది మంత్లీ పే చేసుకుంటారు, లేదు కొంతమంది ఓకే మేము ఇయర్లీయే పే చేస్తాం అనుకుంటే అలా అయినా పే చేయొచ్చు. సో ఇక్కడ ఒక మీరు చిన్న ట్రిక్ మిస్ అవుతున్నారు. ఏంటంటే మంత్లీ పే చేస్తే మీకు కొంచెం బర్డెన్ అన్నది ఉండదు. ఇయర్లీ అనుకోండి, అంటే అంత అమౌంట్ కట్టాలా అన్న ఫీల్ వస్తుంది. సో మీరు ఎవ్రీ మంత్ పే చేసుకుంటే బెటర్. అంటే పాప ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, లేదు మనం స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్లు, జెప్టోలు వీటికి పెట్టేంత అమౌంట్ వీళ్ళకి మంత్లీ పే చేసేదానికన్నా డబుల్ త్రిబుల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఎలా అయినా సరే పాప ఫ్యూచర్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీని క్యాలిక్యులేషన్ ఏంటన్నది నేను మీకు చూపిస్తాను. ఎంత పే చేస్తే ఎంత వస్తుంది ఏంటన్నది నేను మీకు చూపిస్తాను. ఇది పే చేయడం వల్ల హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అంటే కాంపౌండెంట్ ఇంట్రెస్ట్ మనం డిపాజిట్ చేసిన దానికి మనకి మూడింతలు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాంపౌండెంట్ ఇంట్రెస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అంటే దీనికి ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం ఇలాగ పాప కోసం కానీ ఇన్వెస్ట్ చేస్తే పాప ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఒక పెద్ద మొత్తం అన్నది చేతికి వస్తుంది. అది తన ఇష్టం అనమాట. తను మేబీ తనకి ఏదైనా ప్యాషన్ ఉంది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నేను ఇలా చేద్దాం అనుకున్నా, తన ఇష్టానికి వదిలేయాలన్నమాట. అలా అని దుబారా ఖర్చు అని నేను అనట్లేదు. బట్ అంటే యాజ్ ఏ పేరెంట్స్గా మీకు ఆ రైట్స్ ఉన్నాయి. పాప ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏంటి, ఏ రూట్లో వెళ్ళాలన్నది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఐ హోప్ సో మీరు మంచిగానే పెంచుతారు కాబట్టి. అండ్ సో సుకన్య సమృద్ధి యోజన గురించి ఆల్మోస్ట్ అందరూ చెప్పిందే. అంటే ఇది ఇంత బెనిఫిట్ వస్తుంది, ఇంత కడితే ఇంత వస్తుంది అందరూ చెప్పారు. బట్ బ్లైండ్లీ అందరు ఏంటంటే ఒకటే కాన్సెప్ట్లో ఉండిపోయారు. నాకు అందరి దగ్గర నుంచి ఈ మాట విన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది, ఎందుకు అందరూ కూడా పెళ్ళి గ్రాండ్గా పెళ్ళి ఒక్కటేనా, ఇంకేం లేదా? సో పాప ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయండి. అండ్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను చెప్పిన మెసేజ్ మీకు నచ్చింది, ఓకే అర్థమైంది అనుకుంటే మీరు ఇచ్చే లైక్స్, షేర్స్ని బట్టి నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.